ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? ఆకాశం అంటే శూన్య ప్రదేశం. శూన్యానికి మరో పేరు పరం అని కూడా ఉంది. తరువాత పదమైనటువంటి జీవులకు జీవనాధారము శివుడిని పిలువబడుతుంది. పరం శివం కలిసిన సుందర నామం పరమశివుడవుతుంది. పరమశివుడికి నచ్చిన ప్రదేశం పార్వతీపురం. అవును, పార్వతీపురమే. పార్వతీపురం శక్తి నాకు పుట్టిన ఊరు కదా. తర్వాత చదువు. పురం అంటే అరణ్యం. దాన్ని కాపాడే నీలకంఠాంశము అనబడే నంజుమాదేవి రూపం. అరణ్యం అంటే అడవి. పురం కలిగిన అరణ్యమనగా పార్వతీపురంలో కొలువై ఉన్న నాగదేవత అని అర్థం. నీలకంఠ ఋషి యొక్క కుండలిని శక్తే ఆ శివనాగు. నీలకంఠ ఋషి పత్ని నంజుమాదేవి తపస్సు వల్ల కలిగిన శక్తే ఆ శక్తి నాగు. అంటే మీరు అంటున్నది ఆ పుట్టలో ఉన్నది శక్తి నాగు అనా? తర్వాత చదువు. అపూర్వమైన ఈ ప్రదేశంలో సర్వజిత్ సంవత్సరం వైశాఖ మాసంలో కట్టబడింది మాంత్రిక కట్టు. కట్టు బలం కోసం చంద్రపూజ చెయ్యాలి. కట్టు విడిపోవాలంటే నాగభక్తి కలిగిన కన్య యొక్క రుధిరం అవసరం. ఇది సత్యం. సత్యమే శాశ్వతం. అనుమానించడానికి అవకాశమే లేదు. ఆ ప్రదేశంలో నివసించేది ముమ్మాటికి శక్తి నాగే. జరుగుతున్నది హేవీలంబి సంవత్సరం. సర్వజిత్ సంవత్సరం అంటే హేవీలంబి సంవత్సరానికి 20 సంవత్సరాలకు ముందు వచ్చిన సంవత్సరం. 20 సంవత్సరాలకు ముందు శక్తి నాగుని ఆ ప్రదేశంలో మంత్రశక్తులతో కట్టడి చేశారు. దానికి సహాయపడినవి ఈ తాళ్లే. ఆ కట్టడికి బలం పెరగడానికి పౌర్ణమి పూజలు చేస్తున్నారు. దానికి ఉపయోగించింది ఈ తాయెత్తులే. మంత్ర కట్టడిని ఛేదించడానికి మార్గం చూపించవలసింది శాస్త్ర నిర్బంధం కాబట్టి నాగభక్తి కలిగిన కన్య యొక్క రక్తం పడినప్పుడు కట్టడి పోతుందని దానికి మార్గం సూచించారు. కన్య యొక్క రక్తం పడిన వెంటనే శక్తి నాగు మంత్ర కట్టడి ఛేదించుకుని వెలుపలికి వచ్చేసింది. దీన్ని మంత్రశక్తి తెలిసిన వాళ్లే ఇంకా తెలుసుకోలేదు. అంతలోనే ఆ విషయం మనం తెలుసుకున్నాం. వారికి తెలియదని మీరెలా చెప్పగలుగుతున్నారు గురుదేవా? వారు గనక తెలుసుకుని ఉంటే పొరపాటున కూడా ఈ తాళపత్ర గ్రంథాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్లరు. దాని గురించి తెలిసిన వెంటనే నాశనం చేసి ఉండేవాళ్ళు. ఏది ఏమైనా మనం శక్తి నాగు గురించి తెలుసుకున్నాం. తనకి ద్రోహం చేసిన వారిని అంతం చేయడానికి ఆ శక్తి నాగు ఆ ప్రదేశంలోనే సంచరిస్తూ ఉంటుంది. దానిని బంధిస్తే మన లక్ష్యాన్ని చేరుకోగలం. ఆ శక్తి నాగుని మనం బంధించొచ్చు, మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అది చెయ్యడానికి నేనున్నానుగా. తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే ఇది కొన్ని శతాబ్దాల అన్వేషణ.
నాగదేవత వద్ద కాలచక్రాలు ఏర్పడిన దగ్గర నుంచి జ్ఞానశక్తులు కలిగిన మన గురువర్యులు ఎందరో వాటిని పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ శివనాగు రక్షణలో ఆ కాలచక్రాలు ఉండడం వల్ల వారు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. ఆ కాలచక్రములు మన గురువులు ఎవ్వరికి అందని ఫలములలాగే ఉండిపోయాయి. 20 సంవత్సరాల క్రితం మా గురువు గారు ఆ బాధ్యతను నాకప్పగించారు. నేను కాలచక్రాలను సంపాదించాలనుకున్నప్పుడు ఆ కాలచక్రాలను కొంతమంది దుర్మార్గులు అపహరించారు. అపహరించిన వాళ్ళ వివరాలు తెలియకపోవడం వల్ల శక్తి నాగు గురించి తెలుసుకోవాలని, దాని ద్వారా కాలచక్రాలను వశపరచుకోవాలన్న ఉద్దేశంతో నీకు శక్తి నాగు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టే బాధ్యతను అప్పగించాను. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి శక్తి నాగు ఉన్న ఆ ప్రదేశాన్ని తెలుసుకుని వచ్చావు. చెప్పిన కార్యాన్ని సాధించి నా అభిమానానికి పాత్రురాలువయ్యావు. ఈ గురువు ఇచ్చే బహుమతి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. రా. నీ ధీరోచిత కార్యానికి గుహదేవత వీర ఖడ్గమే ఈ గురువు ఇచ్చే బహుమతి. ధన్యురాల్ని గురుదేవా. ప్రసాదించండి.